వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జనవరి నెల 21వ తారీఖు ఆదివారం నుండి 2024 జనవరి నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో కుజ బుధ శుక్రులు, మకరములో రవి, కుంభములో శని, మీనములో రాహువు. వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు, ప్రతిభను మరింతగా మీరు ఇనుముడింప చేసుకొని గుర్తింపు తెచ్చుకునేటువంటి దిశగా ఈ వారమంతా కూడా మీ ప్రయాణం కొనసాగుతుంది. నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ వారంలో మీరు సాధించుకోగలుగుతారు. అధికారుల అండదండలు మీ అభివృద్ధికి మరింతగా ఉపయోగపడే విధంగా కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పదోన్నతులు కానీ, నూతన అవకాశాలు కానీ, ఆదాయం కానీ అందుకునేటువంటి దిశగా ఈ వారం మీ ప్రయాణం ఉంటుంది. ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, కొంతమంది వ్యక్తుల సహకార లోపము స్పష్టంగా ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా మీరు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయము మీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశపరిచేటువంటి సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ప్రయాణాలలో, ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ఆటంకాలు తొలగి సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, సమాజంలో మీకు మంచి వ్యక్తిగా అభినందనలు అందుకునేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలంతా కూడా శుభ ఫలితాలను అందించే దిశగా ముందుకు సాగుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో కొన్ని ఆర్థిక సమస్యలు, అలాగే అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి సూచనలు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు శ్రీ లలితా అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఎంతగానో ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ వారంలో మీరు బలాన్ని పుంజుకునే దిశగా ముందుకు సాగుతారు. భూ వాహన లాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకుంటారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలు కానీ, అధికారులతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకు అవకాశం కానీ కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని లేకపోతే కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలరు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక పనిని విజయవంతంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అవకాశాలను, ఆదాయాలను కూడా అందుకోగలుగుతారు. సంతానం విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక అసౌకర్యాన్ని కానీ అశుభ వార్తను కానీ ఈ వారంలో మీరు వినాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరంగా నూతన అవకాశాలను, ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకునే దిశగా మీ ప్రయాణం కొనసాగుతుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా, విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకునే దిశగా ఈ వారం కొనసాగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మీరే అని గమనించండి. అలాగే ఏదో తెలియని నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్య భగవానుని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. భూవాహనాల వల్ల మంచి లాభాలను, అవకాశాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. ధైర్యంగా మీరు చేసే ఒక పని విజయవంతంగా శుభ ఫలితాలను అందిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు అధికం కావడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ లలితా అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరంగా మీకు అనుకూల వాతావరణం ఈ వారంలో కనిపిస్తోంది. మీ మాటల వల్ల కొన్ని పనులు విజయవంతంగా, సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల సహాయ సహకారాలతో ఒక పని విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం కుదుటపడడం వల్ల చాలా పనులు మీరు సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో అశాంతిని కలిగించే విషయంగా కనిపిస్తోంది. అటువంటి ఆలోచనలకు స్వస్తి పలకడం మంచిదని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీరు మరింతగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఈ వారంలో ఒక సంతోషకరమైన వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుభవార్తలు కూడా మీరు వినగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీరు మంచి అవకాశాలను, విజయాలను అందుకోగలుగుతారు. ఆవేశాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా మాట్లాడడం వల్ల చాలా సమస్యలు ఈ వారంలో పరిష్కరింపబడతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందులు కానీ,
కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మౌనంగా ఉండడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. జన సహకారంతో విదేశీ వ్యవహారాలు సైతం మరింతగా మీకు ముందుకు సాగేటువంటి పరిస్థితి, లాభదాయకంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రయాణాలు, స్థానచలనాలు ఈ వారంలో మీకు తప్పవనిపిస్తోంది. మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ ఉలవలు దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భూ వాహన లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఈ వారంలో ఉంటాయి. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యి మీరు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ మాటలే సమస్యలకు కారణమయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు కనకదుర్గాదేవిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మనసుకు నచ్చేటువంటి సంఘటన ఒకటి జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లావాదేవీలు, లాభదాయకమైనటువంటి ప్రయాణాలు ఈ వారంలో మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా బలం పుంజుకునే దిశగా ఈ వారం మీకు ముందుకు సాగుతుంది. సోమరతనాన్ని పక్కన పెట్టడం వల్ల, లేకపోతే కొన్ని పనులు ఆటంకాలు పడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.